ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ద్వితీయ స్థానంలో రవి బుధులు అంటున్నారు. అంటే బుధుడు ద్వితీయంలో యోగదాయకం. అంటే మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి. రాశిలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి, రాశ్యాధిపతి శుక్రుడు ఉండడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయం సాధించగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. చంద్రుడు ఈ స్థాన సంచారం వల్ల వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వార మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభము, వారాంత ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అందరి చేత కూడా మన్ననలు పొందుతారు. గత 2-3 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ తులారాశి వారికి. చదంటే గ్రహాలన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు అనుకూలంగా ఉండడం ద్వారా మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇవి వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం వ్యాపారాత్మక డెవలప్మెంట్స్ బాగున్నాయి. వారపు మధ్యలో మాత్రం సామాన్యంగా ఉన్నాయి. ఈ రాశి వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. షేర్స్ వారికి వారంలో, రియల్ ఎస్టేట్ వారికి వార ప్రారంభం, వారాంతంలో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనప్పటికీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి వారం ఈ తులారాశి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం మంచిది. దానాల్లో కందులు, కందిపప్పు దానం చేయండి. అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా దర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. చిత్తటి గ్రహాలన్నీ కూడా మీకు కాస్త అనుకూలమైన వాతావరణంలో ఉండడం ద్వారా ముఖ్యమైనటువంటి వ్యవహారాలకి తప్పనిసరిగా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.